పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ మరియు ఆల్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒలింపియాడ్ ఫౌండేషన్ తరగతుల్లో భాగంగా హాజరై స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను పంపిణీ చేసిన నిర్వాహకులు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిపాలనా అధికారి పమేలా సత్పతి ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒలింపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ లో భాగంగా రామడుగు మండలం వేదిరలోని ఆల్ఫోర్స్ హై స్కూల్లోని సందర్శించి ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి మరియు 9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను మరియు పుస్తకాలను ఆల్ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన నిర్వాహకులు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత మరియు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థులకు 21 రోజుల పాటు ఉచిత భోజన వసతితో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులచే చక్కటి ప్రణాళికలతో కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా తెలుపుతూ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటి దశలో 350 మంది విద్యార్థులలో 80 మంది విద్యార్థులు ఎంపికైనారని, ఆ ఎంపికైన వారికి రెండో దశలోనే శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగా మరియు సాయంత్రం డ్యాన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు సేవలు అందించే అవకాశం కల్పించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఐఏఎస్ కి మరియు జిల్లా విద్యాశాఖ అధికారికి సిహెచ్విఎస్ జనార్దన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Please. మరి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఒలింపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా 40 మంది 8వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలకి, 40 మంది 9వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలకి మనం సమ్మర్ క్యాంప్ అరేంజ్ చేశాము. మరి ఒక 21 డేస్ హాస్టల్ ప్రోగ్రామ్ ఇక్కడ సీరియస్గా మనం ఐఐటి క్లాసెస్ రన్ చేస్తున్నాం. దీనికి మనం ఉచితంగా పిల్లలందరికీ ఈరోజు మరి మెటీరియల్, బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతున్నది. మరి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ చేత మరి మ్యాథ్స్ డైలీ 2 ట్రాక్స్ 2 పీరియడ్స్, ఫిజిక్స్ 2 ట్రాక్స్ 2 పీరియడ్స్, కెమిస్ట్రీ 2 ట్రాక్స్ 2 పీరియడ్స్, తర్వాత ఎర్లీ మార్నింగ్ జాగింగ్, యోగా, మెడిటేషన్, తర్వాత డ్యాన్స్, తర్వాత స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ కూడా మనం ఈ పిల్లలకి చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని మరి ఎంపికైన 80 మంది పిల్లలకు మనం ఉచితంగా ఈరోజు ఇక్కడ ఈ ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ అందజేస్తున్నాం. ఇంత చక్కటి అవకాశం కల్పించిన మరి కలెక్టర్ పమేలా సత్పతి మేడం గారికి, అలాగే డిఏఓ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతూ బాగా చదువుకుంటున్నారు.